కాంగ్రెస్ సీఈసీ సమావేశం తెలంగాణలో పెండింగ్ స్థానాలపై కసరత్తు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్. కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి హాజరు కానున్న నేతలు. ఐదో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నేడు సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో పర్యటన. నేడు నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ సెగ్మెంట్ సమావేశానికి హాజరు కానున్న కేటీఆర్, జగదీష్ రెడ్డి. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవిత పిటిషన్. నేడు వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటన. చింతగట్టులో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశం. రేపు కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. తెలంగాణకు వడగాలుల హెచ్చరిక. 3 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో డబ్బుల తరలింపుపై ఫోకస్. పలువురు నేతలకు నోటీసులిచ్చే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. నేడు అమెరికా నుంచి రానున్న కీలక సూత్రధారి ప్రభాకర్ రావు. హైదరాబాద్, అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు. రేపటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం. ఇవాళ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్న ఈడీ. ఇవాళ్టితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మన్ కీ బాత్ కు బ్రేక్. 3 నెలల పాటు ఆగిపోనున్న కార్యక్రమం. జ్ఞానవాపి కమిటీ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ. పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ పిటిషన్. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో భల్లూకం సంచారం. రోడ్డుపై దర్జాగా సంచరిస్తోన్న ఎలుగుబంటి. దక్షిణాఫ్రికాలో ఆకలి కేకలు. వాతావరణ పరిస్థితుల కారణంగా నాశనమైన పంటలు. అమెరికాలో మరోసారి వంతెనను ఢీకొన్న నౌక. హైవేను మూసివేసిన అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్. ముంబై వేదికగా రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్.